అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతులలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి 4 పాఠాలు చెప్పుకున్నాము కదా. ఈరోజు 5వ పాఠమైనటువంటి జలియన్ వాలాబాగు దీనిని జలియన్ వాలాబాగ్ అంటారు. జలియన్ వాలాబాగ్ అంటారు. ఈ పాఠాన్ని రచించిన కవి డాక్టర్ ఉమర్ ఆలీసా. జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన, విషాదకరమైన సంఘటన. మన పాఠ్యపుస్తకంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశం ఇచ్చాడు కదా. దానిలో నార్ల చిరంజీవి గారు రాసినటువంటి ఒక పద్యం ఇచ్చారు, చూడండి. నార్ల చిరంజీవి ప్రముఖ కవి, కథకుడు, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ అభ్యుదయ రచయితల ఉద్యమంలోనూ ఇతర ప్రజా ఉద్యమాలలో పాల్గొని అనేక రచనలు చేశారు. ఈయన రచించిన తెలుగు పూలు శతకం నుంచి ఈ పద్యం గ్రహించబడింది. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధివీరుల చరితలన్నీ నీవు చదువవలయు, ఉబుసుపోని కబురులు రకావాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధివీరుల చరితలన్నీ నీవు చదువవలయు, ఉబుసుపోని కబురులు రకావాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. ఈ పద్యంలో మొకటం తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, స్వేచ్ఛకై పోరాడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వీరాధి వీరుల చరితలన్నీ కూడా నీవు చదవాలి. ఉబుసుపోని అంటే కాలక్షేపంతో కబుర్లు ఊరకే మాట్లాడితే ఫలితమేమి కలదు, ఫలితం ఉండదు కదా. కాబట్టి దేశ స్వేచ్ఛకై పోరాడినటువంటి ఎంతోమంది వీరాధి వీరుల చరితలన్నీ కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని కవి తెలియజేశాడు. రెండవ ప్రశ్న, భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది? జవాబు, భారతీయులు స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు మన భారతీయులను అనేక ఇబ్బందులకు గురిచేశారు. కాబట్టి వారితో పోరాడాల్సి వచ్చింది. మూడవ ప్రశ్న, నీకు తెలిసిన స్వాతంత్ర్య సమర యోధుల పేర్లు చెప్పండి. జవాబు, చాలామంది ఉన్నారు. స్వాతంత్ర సమర యోధులలో నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి ఎందరో వీరులు స్వాతంత్ర సమరంలో ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేశారు. పాఠం ఉద్దేశం చూడండి. భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం చూడండి. కవి శేఖర డాక్టర్ ఉమర్ ఆలీసా తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా,
పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరు గురుపీఠం, జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలైనవి వీరి గద్య రచనలు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. పండిట్, మౌల్వీ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఈ పాఠ్యాంశం వీరి ఖండ కావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. కవి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా. కాలం 28/2/1885లో జన్మించారు. 23/1/1945లో మరణించారు. ప్రక్రియ ఖండకావ్యం. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకుని రాసింది ఖండకావ్యం. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత ఉంటుంది. నవ్యత అంటే కొత్తదనం ఉంటుంది. నేపథ్యం. నేపథ్యం అంటే తెర వెనుక ఉన్న కథ. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. జలియన్ వాలాబాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని ఒక ఉద్యానవనం అంటే పార్కు. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తమ ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 370 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇది మన పాఠ్యాంశ నేపథ్యం. జలియన్ వాలాబాగ్ యొక్క పూర్తి చరిత్రను చెబుతాను, వినండి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్లో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. అది వైశాఖి, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రముఖ నేతలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం కింద సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం, వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు, ఇండియన్ ఆర్మీ, వారితో పాటు 2 సురక్షిత వాహనాలు, ఆర్మర్డ్ కార్స్
అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలాబాగ్ పార్క్ అన్ని పక్కల ఇండ్లతోనూ పెద్ద భవనాలతోనూ చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. ఏప్రిల్ 13, 1919న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన అంటే ఆయుధాలు లేకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులు పిల్లలపైన విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 మందికి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నం పైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదనే వాదనలు ఉన్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరపవలసి వచ్చింది. ఈ ఉదంతంపై ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం 1919లో హంటర్ కమిషన్ ఏర్పరిచారు. హంటర్ కమిషన్ ముందు హాజరైన బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందువలన కాల్పులు జరపవలసి వచ్చింది అని డయ్యర్ హంటర్ కమిషన్కి తెలియజేశాడు. అంతేకాకుండా అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళానని చెప్పాడు. బహుశా కాల్పులు జరపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కానీ వాళ్ళంతా తిరిగి వచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగాని వాడినై ఉండేవాడినని హంటర్ కమిషన్ ముందు డయ్యర్ ఈ విధంగా స్పందించాడు. అంతేకాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కానీ ఇరుకైన సందులు సాయుధ వాహనాలు వెళ్లడం కుదరలేదని చెప్పాడు. జనం చల్లా చెదురైనా కానీ కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. దీనికి ప్రతిగా భారతదేశమంతటా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి నాంది పలికింది. 1920లో డయ్యర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఉద్దమ్ సింగ్ డయ్యర్ను కాల్చడం. ఉద్దమ్ సింగ్ జనరల్ మైకేల్ డయ్యర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్గా భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ మార్చుకున్నాడు. ఆ రోజుల్లో దేశభక్తులు అందరూ ఏదో ఒక మతానికి పరిమితమై అదే జాతీయ భావనగా చెప్పుకునేవారు. ఇతడి త్యాగానికి, దేశభక్తికి మెచ్చుకొని ఇతడిని షహీద్-ఏ అజం వీరులలో అగ్రుడుగా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్గురు ఇంకా సుఖ్దేవ్తో పాటు ఉద్దమ్ సింగ్ను కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు ఉద్దమ్ సింగ్ వయసు 20 సంవత్సరాలు. జలియన్ వాలాబాగ్ సంఘటన కల్లారా చూసినటువంటి ఉద్దమ్ సింగ్ అప్పటి నుండి జనరల్ డయ్యర్ పైన కక్ష పెంచుకున్నాడు. 1940 మార్చి 13న జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దమ్ సింగ్ లండన్ కాక్స్టన్ హాల్లో మైకేల్ ఓ డయ్యర్ని
కాల్చి చంపి లొంగిపోయాడు. ఒక అనాథగా పెరిగిన ఉద్ధమ్ దేశం పట్ల తనకున్న ప్రేమను ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించడం ద్వారా వ్యక్తపరిచిన వీరుడు ఉద్ధమ్ సింగ్. ఇదండి జలియన్ వాలాబాగ్ చరిత్ర. నేను కొంచెం ఎక్కువ విషయాన్నే చెప్పాను అనుకుంటున్నాను. మన పాఠం జలియన్ వాలాబాగ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన పాఠంలో మొదటి పద్యం చూడండి. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులను బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులో దూరి వధించెన్. దద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞవలి జ్వాలలు విచుచునున్నదెంతయున్. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులను బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులో దూరి వధించెన్. దద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞవలి జ్వాలలు వీచుచునున్నదెంతయున్. పద్యం విడదీసి చదువుతాను చూడండి. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులను పట్టి డయ్యరు పిశాచము జల్యను వాలాబాగులో దూరి వధించెన్. తత్రుధిర దద్రుధిర అని ఉంది కదా, తత్ ప్లస్ రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము హృత్ ప్లస్ ద్వారము హృత్ ప్లస్ ద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచునున్నది ఎంతయున్. ప్రతిపదార్థం పౌరుల. పౌరుల అంటే పురజనులను, అంటే పుర ప్రజలను. శస్త్ర. శస్త్ర అంటే ఆయుధాలకు సంబంధించిన. శాస్త్రముల. శాస్త్రముల అంటే విజ్ఞానపు. పద్ధతి. పద్ధతి అంటే పద్ధతులను. నెరని వారి. నెరని వారి అంటే తెలియని వారిని. సాధు. సాధు అంటే సజ్జనులను. సంసారులన్. సంసారులన్ అంటే సామాన్య ప్రజానీకాన్ని. డయ్యరు. డయ్యరు అంటే డయ్యరు అనే. పిశాచము. పిశాచము అంటే పిశాచి, దయ్యము అని కూడా అంటారు. జల్యను వాలాబాగులో. జల్యను వాలాబాగులో అంటే జలియన్ వాలాబాగ్లో. దూరి. దూరి అంటే ప్రవేశించి. వధించే. వధించే అంటే చంపివేశాడు. తత్. తత్ అంటే వారి యొక్క, అంటే ఆ ప్రజల యొక్క. రుధిర. రుధిర అంటే ఉప్పొంగిన రక్తం. దుఃఖ సముద్రము. దుఃఖ సముద్రము అంటే దుఃఖమనే సముద్రం. భారతీయ. భారతీయ అంటే భారతీయుల యొక్క హృద్వారము. హృత్ ప్లస్ ద్వారము హృదయం అనే ద్వారం గుండా సొచ్చి ప్రవేశించి. అగ్నివలే. అగ్నివలే అంటే అగ్నిలాగా. ఎంతయున్ ఎంతో తీవ్రంగా. జ్వాలలు. జ్వాలలు అంటే మంటలను. వీచుచున్నది. వీచుచున్నది అంటే రేపుతుంది. భావం చూడండి. ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్ వాలాబాగ్లో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు. సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు. రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం
భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్ని వలె మంటల్ని రేపుతోంది. రెండవ పద్యం చూడండి. ఇది పువ్వు గుర్తుగల పద్యం. ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం. యోరపు దేశమెక్కడల హోనకెరాట పులిందులేడా యాఘోరణంబునన్ దరులంగూల్చి జయధ్వజమెతినట్టి మా భారత వీర యోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. శతజాతికి నీతి అటంచునున్నదే. యోరపు దేశమెక్కడల హోనకెరాట పులిందులేడా యాఘోర రణంబునందరులంగూల్చి జయధ్వజమెతినట్టి మా భారత వీర యోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. శతజాతికి నీతి అటంచునున్నదే. ఈ పద్యం విడదీసి చదువుతాను, వినండి. యోరపు దేశము ఎక్కడ అలా హోన కిరీట పులిందులు ఏడా ఆఘోర రణంబునందు అరులన్ కూల్చి జయధ్వజమెతిన అట్టి మా భారత వీర యోధులు ఒకపాటే నిరంకుశ శాసన అగ్ని సంస్కారము చేసినారు. శతజాతికి నీతి అటంచును ఉన్నదే. ప్రతి పదార్థము అలా ఆ. అలా అంటే ఆ. యూరపు దేశము. యూరపు దేశము అంటే ఐరోపా దేశము. ఎక్కడ ఎక్కడ హోన కిరీట. హోన కిరీట అంటే ఆంగ్లేయులనే వ్యాపారి. పులిందులెడా. పులిందులు ప్లస్ ఎడా అంటే క్రూరులు ఎక్కడా. ఆ ఐరోపా దేశం ఎక్కడ, ఆంగ్లేయులనే వ్యాపారి క్రూరులు ఎక్కడ. ఆ అంటే ఆ. ఘోర. ఘోర అంటే భయంకరమైన. రణమునందు యుద్ధరంగంలో. అరులన్ గూల్చి. అరులన్ ప్లస్ కూల్చి అంటే శత్రువులను సంహరించి. జయధ్వజము. జయధ్వజము అంటే జయ పతాకను ఎత్తినట్టి. ఎత్తిన ప్లస్ అట్టి ఎగురవేసినటువంటి. మా 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 అంటే మా. భారత. భారత అంటే భారతీయ. వీరయోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని. వీరయోధులు ప్లస్ ఒక పాటే అంటే వీర సైనికులు ఒకటే అవుతారా. నిరంకుశ. నిరంకుశ అంటే అడ్డు అదుపు లేని. శాసనాగ్ని. శాసన ప్లస్ అగ్ని. అగ్ని వంటి శాసనాలతో అంటే రౌలట్ చట్టం వంటివి. సంస్కారము. సంస్కారము అంటే సమర్థనము. చేసినారు. చేసినారు అంటే చేశారు. శతజాతికి. శతజాతికి అంటే ఆ తెల్ల జాతికి. నీతి అటంచు. నీతి ప్లస్ అటంచు అంటే నీతి అనేది ఉన్నదే. ఉన్నదా లేదు అని భావం. భావం చూడండి. ఆ యూరపు దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ. భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీర యోధులెక్కడ. నిరంకుశ శాసనం అంటే రౌలట్ చట్టం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేత జాతికి అసలు నీతి అనేది ఉందా లేదు కదా అని కవి భావన. మూడవ పద్యం
రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మెనజాలమునగై జొనరించిన రీతి హోన భూపాలు రసంగినారు పరిపంథి నృపాలురు నవ్వునట్టులయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మెనజాలమునగై జొనరించిన రీతి హోన భూపాలు రసంగినారు పరిపంథి నృపాలురు నవ్వునట్టులయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ప్రతిపదార్థం అయ్యో. అయ్యో అంటే అయ్యో. సమరంబున. సమరంబున అంటే యుద్ధంలో. గెలిచిన దానికి. గెలిచిన దానికి అంటే విజయం సాధించినందుకు. అంకుగా. అంకుగా అంటే లభించినట్టు అంటే గుర్తుగా. రౌలటు శాసనంబు. రౌలటు శాసనంబు అంటే రౌలట్ చట్టాన్ని. మీనజాలమునకై. మీనజాలమునకై అంటే చేపల కోసమై. చేపల కోసమై. గాలము. గాలము అంటే ఎరను. వనరించిన. వనరించిన అంటే ఏర్పాటు చేసిన. రీతి. రీతి అంటే విధంగా. పరిపంథి. పరిపంథి అంటే శత్రు సామంత. నృపాలురు. నృపాలురు అంటే రాజులు. నవ్వునట్టులా. నవ్వునట్టులా అంటే నవ్వుకునే విధంగా. హోన. హోన అంటే ఆంగ్లదేశ. భూపాలురు. భూపాలురు అంటే దొరలు అంటే ప్రభువులు. వసంగినారు. ఇచ్చినారు. లవమైన. కొంచెమైనా. లవమైన అంటే కొంచెమైనా. ప్రేమము. ప్రేమము అంటే ప్రేమ. అగునోయి. అగునోయి అంటే అవుతుందా, ఇంతకంటే ప్రేమ ఉన్నదా. కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ద్రోహభావం. వేరయున్నదే. వేరయున్నదే అంటే వేరయి ప్లస్ ఉన్నదే. వేరే ఉంటుందా, ఉండదని భావం. భావం. బ్రిటిష్ పాలనలో వారి ఆధీనంలో ఉన్న భారత సైన్యం శత్రువులపై పోరాడి వారికి విజయాలు సాధించి పెట్టింది. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు. దీనిని చూసి సామంత రాజులు నవ్వుతున్నారు. అయ్యో, బ్రిటిష్ వారికి భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు, ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది, ఉండదని భావం. రౌలట్ చట్టం. రౌలట్ చట్టం అంటే ఏమిటి? సిడ్నీ రౌలట్ అతని వివాదాస్పద రౌలట్ కమిటీకి అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి. అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టంగా ప్రసిద్ధి చెందిన రౌలట్ చట్టం 1919 మార్చి 18వ తేదీన ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం సారాంశం ఏమిటంటే, ఎటువంటి కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అంటే జాతీయవాద భారతీయుల తిరుగుబాటును అణచివేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అందుకే భారతీయులు ఈ రౌలట్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాక్సులో ఆలోచించండి, చెప్పండి అనే అంశం ఇచ్చాడు. ఆ అంశంలో 2 ప్రశ్నలు ఇచ్చారు, చూడండి. జలియన్ వాలాబాగ్లో భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నదెవరు? జవాబు: జలియన్ వాలాబాగ్లో చాలామంది భారతీయులు సమావేశమయ్యారు.
వీరు ఆయుధాలు ప్రయోగించడం తెలియని సాధు స్వభావం కలిగిన వారు. అప్పుడు బ్రిటిష్ అధికారి డయర్ పిశాచం వలె ప్రవేశించి అమాయకులైన వేలాది మంది ప్రజలను తన సైనికులచే కాల్పించి పొట్టన పెట్టుకున్నాడు. రెండవది, రౌలట్ చట్టం ఎందుకు రూపొందించారు? జవాబు: భారత వీరులను ఎదుర్కోవడానికి ఆంగ్లేయులు ఎన్నో దురాలోచనలు చేశారు. దేశంలో వారిపైన వస్తున్న తిరుగుబాటును బ్రిటిష్ వారు గమనించారు. అందుకే భారతీయుల తిరుగుబాట్లను అణచివేయడానికి రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపలను పట్టే గాలంలో ఆ చట్టాన్ని డయర్ జలియన్ వాలాబాగ్లో ప్రవేశపెట్టి ఎందరో భారతీయులను కాల్చి చంపారు. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.